ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ అనేది నెట్‌ఫ్లిక్స్‌లో లాంచ్ అయిపోయింది. ఇప్పుడు మనకి సోనీ లివ్ యాప్‌లో అండ్ టీవీ ఛానెల్స్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి దొరకదు. ఇప్పుడు టీవీ ఛానెల్స్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ రాదన్నమాట. నిన్న మనకి మాత్రమే ఓన్లీ లైవ్ వచ్చిందంతే. రీప్లే గూడా మనకి మళ్ళీ రాలేదన్నమాట. ఇప్పుడు సోనీ లివ్ యాప్‌లో డబ్ల్యూడబ్ల్యూఈకి సంబంధించింది ప్రతి ఒక్కటి డిలీట్ జేసి పడేసినారు. అంతెందుకు మనకి సోనీ లివ్ యాప్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ అనే నేమ్ గూడా లేదన్నమాట. సో, మన సోనీ లివ్ వాళ్ళు సెండ్ ఆఫ్ జెప్పేసినారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేసినారన్నమాట. ఎన్ని రోజులు ఎంటర్‌టైన్ చేసినందుకు థాంక్స్ అని. సో, ఇప్పుడైతే టీవీ ఛానెల్స్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ రాదు. ఇక మనం డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ యాప్‌లోనే చూడాలి. అది కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని. సో, ఇప్పుడు చాలామంది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. నెలకు రూ. 150 అంటే. సో, ఇప్పుడు సిమిలర్‌గా ఏమైనా యాప్స్ ఉన్నాయని అడుగుతున్నారన్నమాట. సో, సిమిలర్‌గా ఒక యాప్ అయితే ఉంది నెట్‌ఫ్లిక్స్‌కి సంబంధించింది. నెట్ మిర్రర్ అనే యాప్ అనేది ఉందన్నమాట. నెట్‌ఫ్లిక్స్ లాగానే సిమిలర్‌గా ఉంటది. అండ్ దీంట్లో గూడా డబ్ల్యూడబ్ల్యూఈ వస్తుంది. కాకపోతే దీంట్లో ఫ్రీగానే చూడడానికి దొరుకుతుందన్నమాట. మనీ అయితే కట్టనవసరం లేదు. అండ్ ఫ్రీగానైతే వస్తుంది. బట్ ఇది లీగలా? ఇల్లీగలా? అనేది నాకు దీనిపైన క్లారిటీ అయితే లేదు. సో, ఈ యాప్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ వస్తుంది. సో, ఫ్రీగానే వస్తుంది. కాకపోతే దీనివల్ల ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తాయా అంటే మేబీ చెప్పలేం. ప్రాబ్లమ్స్ వచ్చినా రావచ్చు. అండ్ దీన్ని షేర్ చేసింది మీలో ఒకరే. అంటే మన సబ్‌స్క్రైబరే అన్నమాట. మన కార్తీక్ దీన్ని షేర్ చేసినారు. నెట్ మిర్రర్ యాప్ ఉంది. సో, దీంట్లో డబ్ల్యూడబ్ల్యూఈ వస్తుంది. నేను చూస్తున్నా అని చెప్పినాడు. సో, మీరు కావాలనుకుంటే మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. గూగుల్‌లోకెళ్ళండి. సెర్చ్ చేయండి నెట్ మిర్రర్ యాప్ అని అండ్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేయండి. సో, ఫర్దర్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది. సో, యాప్‌లోనైతే ఫ్రీగానే వస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్ లాగానే సిమిలర్‌గా ఉంది యాప్. అండ్ ఇక మనం అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన జాన్ సీనా గురించి. సో, ఇప్పుడైతే జాన్ సీనాది రీసెంట్‌గా మనకి సెగ్మెంట్సే జరిగినాయి. కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనా మధ్య సెగ్మెంట్స్ జరిగినాయి. అండ్ నిన్న రాలో మనకి ఒక చిన్న బ్రాల్ అయితే జరిగిందన్నమాట. జస్ట్ కోడీ రోడ్స్ ఒక క్రాస్ రోడ్ ఇచ్చిండు. అండ్ దాంతో జాన్ సీనా పని ఎండ్ అయిపోయింది. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో మన జాన్ సీనా ఈ విధంగానే ఉంటారంటే సో, ఈ విధంగా ఉండరంట. సో, మన జాన్ సీనా ఒక మాట చెప్పినారు. అదేందంటే ఇప్పుడు జరగబోయే ఫ్యూచర్ అనేది ఇప్పుడు ముందు ముందు రాబోయే రోజులు మామూలుగా ఉండదు. అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటదని మన జాన్ సీనా జెప్పిండు. అండ్ ఇప్పుడు హీల్ సూపర్ స్టార్‌గా జాన్ సీనా మారినారు. సో, ఇప్పుడు గూడా అదే వీక్‌గా కనిపిస్తే కరెక్ట్ ఉండదు జాన్ సీనా. సో, అందుకనే ఈ మాట జెప్తున్నారనమాట. సో, రాబోయే రోజుల్లో మన జాన్ సీనా చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తారంట. అండ్ ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు జాన్ సీనా మళ్ళీ వీక్‌గా కనిపిస్తే అది కరెక్ట్ ఉండదు. అందుకనే మన జాన్ సీనా పవర్‌ఫుల్‌గా కనిపించాలి. ఒకవేళ మ్యాచెస్‌లో ఓడిపోయినా సరే, అంటే చీటింగ్ జేసినా సరే, ఏం జేసినా సరే, తన క్యారెక్టర్ అనేది వీక్ అవ్వకుండా జూసుకోవాలి. సో, ఇప్పుడు ఒక మ్యాచ్‌లో ఫైట్ జేస్తుందంటే అంత ఈజీగా ఇంతకుముందైతే మన జాన్ సీనా చాలా అంటే చాలా ఈజీగా ఓడిపోయిండు. బట్ ఇప్పుడు అలా ఉండకూడదు. ఒక మ్యాచ్‌లో ఫైట్ జేస్తుందంటే జాన్ సీనా ఆ మ్యాచ్‌ని ప్రతి ఒక్క ఫ్యాన్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తన ఫైనల్ రన్. ఈ ఫైనల్ రన్‌లో జాన్ సీనా అదే సేమ్ వేలో కనిపించిండనుకో సో, ఇక మన జాన్ సీనా ఫైనల్ రన్‌కి అర్థమే ఉండదన్నమాట. సో, అందుకనే చెప్తున్నాను. సో, మన జాన్ సీనా గూడా అంటున్నారు. ప్రెడిక్టబుల్‌గా ఉంటది. ఎవ్వరు గూడా మీరు ఊహించరని చెప్తుండు జాన్ సీనా. సో, చూడాలి మరి ఏం జరుగుతది? ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ రెస్టల్ మేనియాలోనే అవుతాడా? దాని తర్వాత అవుతాడా? అనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన కోడీ రోడ్స్ గురించి. సో, మన కోడీ రోడ్స్ పైన ఎలిమినేషన్ ఛాంబర్‌లో ట్రావిస్ స్కాట్ గూడా అటాక్ చేసిండన్నమాట. సో, మన ట్రావిస్ స్కాట్ కొట్టడంతో మన కోడీ రోడ్స్ చెవికి దెబ్బ తగిలింది. అండ్ ఇప్పుడు మన కోడీ రోడ్స్ క్లియర్‌గా చెప్తున్నాడన్నమాట. సో, ఇన్ ఫ్యూచర్‌లో మన ట్రావిస్ స్కాట్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిన తర్వాత కోడీ రోడ్స్ ట్రావిస్ స్కాట్ పైన అటాక్ చేస్తాడంట. ఇంతకుముందే మన కోడీ రోడ్స్ చెప్పిండు. సో, ట్రావిస్ స్కాట్ నువ్వు చాలా చాలా పెద్ద తప్పు చేసినావు. సో, నువ్వు వచ్చినప్పుడు నేను చూసుకుంటా అని మన కోడీ రోడ్స్ చెప్పిండు. అండ్ మళ్ళొకసారి రీసెంట్‌గా కోడీ రోడ్స్ వార్నింగ్ అయితే ఇచ్చిండు ట్రావిస్ స్కాట్‌కి. సో, చూడాలి వన్స్ ట్రావిస్ స్కాట్ వచ్చిన తర్వాత సో, మేబీ ఇప్పుడు రాక్ గూడా రావచ్చు. రాక్ గూడా వస్తారు. ఎందుకంటే సో, వీళ్ళ స్టోరీ మన కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనా మధ్య స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉండాలంటే రాకు రావాల్సిందే. అంటే రీసెంట్‌గా ఏం జరిగింది రాలో? జస్ట్ కోడీ రోడ్స్ ఒక్క క్రాస్ రోడ్‌తోనే జాన్ సీనాని ఫినిష్ జేసినారు. సో, అదంతా కరెక్ట్‌గా అనిపించలేదు. చాలామంది ఫ్యాన్స్‌లో అంటే ఇప్పుడు జాన్ సీనా ఫ్యాన్స్‌కే గావచ్చు, కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కే గావచ్చు అది నచ్చలేదు చాలా వరకైతే. సో, ఇప్పుడు రాక్ వస్తే మేబీ జాన్ సీనాది అప్పర్ హ్యాండ్ ఉంటది. సో, దానికోసం చాలామంది ఫ్యాన్స్ వెయిట్ జేస్తున్నారు. సో, కంపల్సరీగా రాకు వస్తారనమాట. అండ్ మనకి ఇంతకు ముందు గూడా ఒక రూమర్ అయితే ఉండే. రూమరే గాదు అప్‌డేట్ గూడా వచ్చిందనమాట. అదేందంటే ఒక్క రా షోలో మన జాన్ సీనా అండ్ మన రాక్ ఇద్దరు వస్తారని అప్‌డేట్ వచ్చిండే. సో, మనకి ఇంకా 2 వీక్సే ఉంది. 2 రాలు మాత్రమే వస్తాయి. సో, ఏదో ఒక రాలో కంపల్సరీగా
రాక్ అండ్ జాన్ సీనా వస్తారన్నమాట. ఏదో ఒక రా షోలో కంపల్సరీగా. అండ్ ఇప్పుడు జాన్ సీనా ఏ షో కోసం గూడా అడ్వర్‌టైజ్ లేరు. అంటే ఇప్పుడు రెసల్‌మేనియా కన్నా ముందు రా షోస్ ఒస్తాయి, స్మాక్ డౌన్ షోస్ ఒస్తాయి. ఏ షో కోసం గూడా మన జాన్ సీనా అడ్వర్‌టైజ్ అయితే లేడు. అయినా సరే చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు జాన్ సీనా కంపల్సరీగా వస్తాడని. సో, నాకు గూడా అనిపిస్తుంది జాన్ సీనా కంపల్సరీగా రావాలి. సో, వస్తేనే వాళ్ళ మధ్య ఫ్యూడ్ ఇంకా నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్తది. సో, నార్మల్‌గా అయిపోయింది బ్రాల్ అనేది. సో, నెక్స్ట్ లెవెల్ బ్రాల్ జరగాలి. సో, అలా జరిగితేనే మనకి ఈ మ్యాచ్ పైన ఇంకా ఇంట్రెస్ట్ అనేది వస్తది. సో, ఈ మ్యాచ్ నార్మల్ మ్యాచ్ గాదు. మెయిన్ ఈవెంట్ మ్యాచ్. మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అంటే ఏ విధంగా ఉండాలి. సో, దానికన్నా ముందు బ్రాల్స్ కంపల్సరీగా జరగాలి. అండ్ జరగాలనే కోరుకుందాం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ గురించి. సో, రీసెంట్‌గా మన బ్రాక్ లెస్నర్ స్పాట్ అయిందనమాట మళ్ళొకసారి. సో, అదెక్కడంటే మనకి ఒక కామెడీ షోలో మన బ్రాక్ లెస్నర్ కనిపించిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి మన బ్రాక్ లెస్నర్ ఫోటో. సో, ఈ ఫోటో ఎప్పటిదంటే మార్చ్ 30 అన్నమాట. సో, మార్చి 30 డేట్‌న ఈ ఫోటో వచ్చిందన్నమాట. సో, దాన్ని రీసెంట్‌గానే రివీల్ జేసినారు. అంటే నిన్న రివీల్ జేసినారు ఈ ఫోటోని. సో, బ్రాక్ లెస్నర్ అయితే కనిపిస్తుండు. సో, ఫ్యూచర్‌లో మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినా పెట్టొచ్చన్నమాట. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఛాన్సెస్ లెవ్వని నేను చెప్పట్లేదు. సో, వన్స్ ఆ కేసు సాల్వ్ అయితే బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారు. డౌట్ అయితే పెట్టుకోకండి. సో, ఆ కేసు సాల్వ్ అవ్వాలి. సాల్వ్ అవుతే మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక ఫన్ ఫ్యాక్ట్ గురించి. అంటే లాస్ట్ డెకేడ్‌గా ఒక 10 సంవత్సరాలుగా మన బ్రాక్ లెస్నర్ అండ్ రోమన్ రెయిన్స్ రెసల్‌మేనియాలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసినారన్నమాట. అంటే వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఫైట్ చేసినారు. రెసల్‌మేనియా 31 నుండి రెసల్‌మేనియా 40 దాకా. బ్రాక్ లెస్నర్ కావచ్చు, లేదంటే రోమన్ రెయిన్స్ కావచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఫైట్ చేసినారన్నమాట. బట్ ఫస్ట్ టైమ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో లేడు. అండ్ రోమన్ రెయిన్స్ కూడా వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తలేడన్నమాట. సో, ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ ఎ డెకేడ్ మన రోమన్ రెయిన్స్ అండ్ బ్రాక్ లెస్నర్ రెసల్‌మేనియాలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తలేరు. సో, ఇదొక ఫన్ ఫ్యాక్ట్ ఉండే. సో, అందుకనే మీకోసం షేర్ చేసినాను. సో, చాలామందికి కొంచెం బాధ అనిపిస్తది. ఎందుకంటే రోమన్ రెయిన్స్‌ని ఇన్ని సంవత్సరాలుగా ఛాంపియన్‌గా చూసినాం. అండ్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే బ్రాక్ లెస్నర్ కొన్ని రోజులుగా డబ్ల్యూడబ్ల్యూలో వస్తలేరు. సో, ఇటు బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్‌కి అండ్ ఇటు రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్‌కి ఇద్దరికీ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనే చెప్పాలి. సో, దీనిపైన మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జిమ్మీ ఊసో గురించి. రీసెంట్‌గా మన జిమ్మీ ఊసో పైన గుంతరు భయంకరంగా అటాక్ చేసిండు. అండ్ ఈ అటాక్ తర్వాత చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మన జిమ్మీ ఊసోకి సపోర్ట్ చేస్తున్నారన్నమాట. చాలామంది ఫ్యాన్స్ మన జిమ్మీ ఊసోకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసింది. అంటే రీల్స్‌ని అప్‌లోడ్ చేస్తది. రాలో కొన్ని షార్ట్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తదన్నమాట. సో, మన జిమ్మీ ఊసో వీడియోని కూడా అప్‌లోడ్ చేసింది. మన జిమ్మీ ఊసో వీడియోకి 4,000,000+ వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట. అండ్ మన జిమ్మీ ఊసోది సెకండ్ ప్లేస్‌లో ఉంది. అండ్ ఫస్ట్ ప్లేస్‌లో మన కోడీ రోడ్స్, మన జాన్ సీనాకి క్రాస్ రోడ్ ఇచ్చిండు గదా! ఆ వీడియో హై వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట. దాని తర్వాత మన జిమ్మీ ఊసో వీడియోనే హైయెస్ట్ వ్యూస్ ఉందన్నమాట. అండ్ ఇది జిమ్మీ ఊసోకి ఒక మంచి పేరుని తీసుకొస్తది. ఎందుకంటే ఒక రా షోలో మన జిమ్మీ ఊసో వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయంటే సో, ఫ్యాన్స్ అటెన్షన్ మన జిమ్మీ ఊసో పైన పడుతుందని అర్థం చేసుకోండి. అండ్ ఈ సంవత్సరంలో మన జిమ్మీ ఊసో చాలా ఎక్కువ మ్యాచెస్‌లోనే ఫైట్ చేసినాడు. అండ్ మన జిమ్మీ ఊసో మెల్లమెల్లగా అంటే ఒక ఛాంపియన్‌షిప్ కోసం డిజర్వ్ అయ్యేలా మారుతున్నాడనమాట. సో, తొందరలోనే మన జిమ్మీ ఊసో ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వచ్చు. అది మిడ్ కార్డ్ ఛాంపియన్‌షిపా లేదంటే వేరే ఛాంపియన్‌షిపా అనేది సెకండరీ. బట్ మన జిమ్మీ ఊసో తొందరలోనే ఛాంపియన్‌షిప్‌ని గెలవచ్చనమాట. సో, చాలామంది ఫ్యాన్స్ అయితే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ అంటున్నారు. సో, ఇన్ ఫ్యూచర్‌లో మన జిమ్మీ ఊసో కన్ఫర్మ్‌గా ఛాంపియన్ అయినా అవ్వచ్చనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ గురించి. లాస్ట్ వీక్ స్మాక్ డౌన్‌కి 1.3 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చింది. అండ్ దానికన్నా ముందు జరిగిన స్మాక్ డౌన్‌కి 1.4 మిలియన్ ప్లస్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చిందనమాట. సో, వ్యూవర్‌షిప్ అనేది ఎక్కువ ఏం రావట్లేదు. 1.3, 1.4, 1.5 ఈ టైప్‌లోనే ఉందన్నమాట. సో, 2 మిలియన్ ప్లస్ వ్యూవర్‌షిప్ అనేది రావట్లేదు. అండ్ రా వ్యూవర్‌షిప్ గురించి మాట్లాడితే రా వ్యూవర్‌షిప్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ రివీల్ చేస్తలేదు. సో, జస్ట్ ర్యాంకింగ్స్ ఇస్తున్నారు. సో, ర్యాంకింగ్స్ అనేవి రివీల్ చేస్తున్నారు. వ్యూవర్‌షిప్ అనేది రివీల్ చేయట్లేదన్నమాట. బట్ స్మాక్ డౌన్ కూడా తక్కువనే వస్తుంది. సో, చూడాలి మరి ఫ్యూచర్‌లో ఏమైనా చేంజ్ అవుతదా? చేంజెస్ తీసుకొస్తారా అనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టోంగా లోవా గురించి. సో, టోంగా లోవా జూన్ మంత్‌లో రిటర్న్ చేస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, చెప్పలేం అంతకంటే ముందే రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ ఇంకొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు. ఎలిజా డ్రాగనో. సో, తను కూడా సెప్టెంబర్ మంత్‌లో రిటర్న్ చేస్తారన్న టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఆస్కా ఉంది. సో, ఆస్కా కూడా మే మంత్‌లో రిటర్న్ చేస్తుందన్న టాక్ అయితే వినిపిస్తుంది.
సో ఇప్పుడు ఏదైతే మంత్ చెప్పినారో సో దానికన్నా ముందే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసినా చేయొచ్చనమాట. సో ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒక సూపర్ స్టార్ పైన ఈ మంత్ వరకు రిటర్న్ చేస్తారని టాక్ వచ్చిందంటే సో దానికన్నా ముందే వాళ్ళు రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంటది. సో ఇంతకుముందు ఇలాగ చాలా జరిగినాయన్నమాట. సో చూడాలి మరి ఎప్పుడు వాళ్ళు రిటర్న్ చేస్తారు అనేది.